జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము 114. మహాసాధ్వీమణి సీతామాత ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్ని రమాదేవి నేడు జానకి. ఆ జానకి మాత శ్రీరాముడు అన్నటువంటి ఆ పరుష పదజాలాన్ని విని భరించలేక జీవించుట అవసరము లేదు అనుకున్నదై లక్ష్మణస్వామి వారు పేర్చినటువంటి ఆ చితిలో రాములు వారిని ప్రార్థిస్తూ ప్రవేశించారు. దేవతలు, సర్వవానర భల్లూక సైన్యాలు కూడా అగ్నిదేవుని ప్రార్థిస్తున్నారు. అగ్నిదేవ మహానుభావ, సీతామాత ఎట్టి గొప్ప పతివ్రతో అందరికీ తెలియజేయి అని ప్రార్థిస్తున్నారు. ఈలోగా అక్కడకు మహాదేవుడైనటువంటి శివుడు, చతుర్ముఖ బ్రహ్మ, కుబేరుడు, యముడు, ఇంద్రుడు, వరుణుడు అంతా వచ్చి ప్రత్యక్షమయ్యారు. వారు రాముల వారిని చూసి ఇలా అన్నారు. రాముడు వారందరికీ నమస్కరించాడు. శ్రీరామ, నీవు నీ భార్య శీలము తెలుసుకోలేకపోతేవా? ఆమె పరమ పతివ్రత శిరోమణి, ఆమె సర్వశ్రేష్ఠురాలు, ఆమె యందు ఎట్టి కలంకము లేదు. అది నీకు తెలియను కదా. అట్టి నీ భార్య సీతాదేవి అగ్గిలో ప్రవేశిస్తుండగా ఎందుకు ఆపకపోతివి? ఎందుకు ఉపేక్షించితివి అని అడుగుతారు. రాముడు మిన్నకుంటాడు, వారి దండం పెట్టి. అప్పుడు అంటాడు శివుడు, బ్రహ్మదేవుడు, శ్రీరామచంద్ర, నీవు ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడివి, వైకుంఠ వాసుడివి, సర్వలోక రక్షకుడివి. నీవు ఒక అనితర సాధ్యమైనటువంటి రావణ సంహారానికి, దుష్ట రాక్షసుల సంహారానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతారం దాల్చినటువంటి మానవుడివి. నీవు శ్రీరాముడివి. దశరథ జ్యేష్ఠపుత్రునిగా జన్మించిన నీవు ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడివే, శ్రీ మహావిష్ణుదేవుడివి. నీకు తెలియదా? ఈమె ఎవరనుకుంటున్నావు? సీతాదేవి ఎవరో కాదు, మహా సాధ్వీమణి, వైకుంఠవాసిని, శ్రీ మహావిష్ణువు యొక్క సతీమణి అయినటువంటి రమాదేవి, శ్రీ మహాలక్ష్మి. ఆమెయే జానకి, నీ సతీమణి. మీరు ఇద్దరు కూడా ఈ లోకములో ధర్మాన్ని స్థాపించుటకు అవతరించారు. ఆ విషయము నీకు తెలియదా రామా అంటారు. శ్రీరాముడు ఆ దేవతందరికీ నమస్కరించి, నమస్కారములు పరమశివ, బ్రహ్మదేవ, ఇంద్ర, వరుణ, కుబేరులారా, నా వందనములు స్వీకరించండి. సీతాదేవి యొక్క సౌశీల్యము నాకు తెలియను, కానీ నేను శ్రీమన్నారాయణుడిని అని అంటున్నారు మీరు. నాకు తెలియదు. నాకు తెలిసినదల్లా కోసల మహారాజు, దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడిని. నా పేరు శ్రీరాముడు. నా దేశ శాసనములు, మానవ సమూహంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలతో నేను జీవించువాడిని. నా వంశానికి ఎట్టి కలంకము తెచ్చే అధికారము నాకు లేదు. కనుక నా సతి సీతాదేవి ఉత్తమరా అయినప్పటికి కూడా ఆమె అగ్ని ప్రవేశం చేస్తున్నప్పుడు నేను ఆపలేదు. కారణం, ఆ నా సతి యొక్క ధర్మగుణములు, శీల సంపద, పాతిరత్య మహత్యము సర్వజనులకు, సర్వలోకాలకు తెలియవలను కదా. అందుకే నేను ఆపలేదు ప్రభు. అంతేగాని వేరొక విషయం ఏమీ లేదు. రానున్న కాలంలో పండితులు కానీ, పామరులు కానీ, సర్వజనులు కానీ నా సతీ సీతాదేవి యొక్క శీలం గురించి తప్పుగా
మాట్లాడుకోరాదు అనియే నేను సీతాదేవి అగ్నిలో ప్రవేశిస్తున్నప్పుడు నేను ఆపలేదు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు రామునితో ఇలా మాట్లాడుతున్నారు. శ్రీరామచంద్ర, నీవు ధర్మగుణ సంపద కలిగిన ఉత్తమ రాజవంశీయుడు శ్రీరామునివి. నీకు తెలియని ధర్మములు లేవు, మాకు తెలియను. నీవు నీ దేశ శాసనములు, నీ ఉత్తమ రాజవంశ ఆచారములు, నీ సతి యొక్క ధర్మశీలత అందరికీ తెలియవలెను అనే ఉద్దేశంతో నీవు సీతాదేవి అగ్నిలో ప్రవేశిస్తున్నా ఉపేక్షించితివి, మాకు తెలియను. నీ ధర్మగుణ సంపద ధర్మశీలము ప్రజలకు అందరికీ తెలియవలెను. నీ సతి సీతాదేవి పరమ పావని, ఎట్టి కలంకము లేని స్త్రీమూర్తి, మహాపతివ్రత. ఆమె శ్రీమన్నారాయణుని సతి రమాదేవికి సర్వసమానురాలు. ఆమెయే రమ. శ్రీరామ, నీ సతి యొక్క సౌశీల్యము శీలము ప్రపంచంలో విశ్వములో అందరికీ ఆదర్శము. ఆ విషయంలన్నీ కూడా అందరికీ తెలియగలవు. మీరిద్దరూ కారణ అవతార రూపులు, సర్వజనులకు మీరు ఆదర్శవంతులు. నీవు ఈ యుగములో శ్రీరామునిగా అవతరించావు, ధర్మ సంరక్షణ చేస్తున్నావు. నీకు తోడుగా నీ సతీమణి అయినటువంటి మా తల్లి లక్ష్మీదేవి ఇక్కడ సీతగా అవతరించారు. మీరు సర్వ జనుల క్షేమం కోసము, ధర్మ సంస్థాపన కోసము ఈ అవతారంలో పలు త్యాగాలు చేస్తున్నారు. శ్రీరామ, నీవు శ్రీమన్నారాయణుడివే. మరు జన్మలో అనగా ద్వాపరములో నీవు శ్రీకృష్ణ పరమాత్ముడిగా అవతరించనున్నావు. అప్పుడు కూడా ధర్మ సంస్థాపన చేసి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షింతువు. ప్రజలకు మొత్తం విశ్వానికి ఒక ఉత్తమ గ్రంథమైనటువంటి భగవద్గీతను నువ్వు ప్రసాదింతువు. నీవు గీతాచార్యుడివై విశ్వానికి గురువు అవుతున్నావు. వచ్చే జన్మలో నీవు ఈ ధర్మ కార్యాలు చేస్తావు. నీవు సామాన్య మానవుడు కాదు నాయన, నీవే నారాయణుడివి అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఈలోగా అగ్ని చల్లబడింది. ఆ అగ్నిలో నుంచి ఒక ఉత్తమ బంగారు పల్లకి పైకి వచ్చింది. ఆ పల్లకిలో మహాసాధ్వీమణి సీతాదేవి చెక్కు చెదరక దివ్య వెలుగులతో బయటికి కనిపించింది. ఆ పల్లకిని మోస్తున్నవాడు అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు సీతామాతను ఆ బంగారు పల్లకిలో నుంచి భూమిపైన దించి శ్రీరాముడితో ఇలా అంటున్నాడు. కాకుష్ఠ తిలక శ్రీరామచంద్ర, ఈ నీ భార్య జానకి పరమ పతివ్రత శిరోమణి మహాసాధ్వీమణి. ఈమె ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మియే. ఆమె నిష్కలంకి, ఆమెను స్వీకరింపము. ఆ మహాతల్లిని నేను కానీ ఇతరులు ఎవరు కానీ తాకడానికి కూడా శక్యము లేదు, అంత శక్తి లేనివారు. ఒక దుష్ట రావణుడు ఏమియు నిష్కలంకము తల్లికి ఆపాదించలేడు. నీవు నమ్ముము. ఆమె మహాసాధ్వీమని, అగ్ని ఆమెను దహనము చేయలేదు. అట్టి గొప్ప పతివ్రత శిరోమణి మాత జానకి అని చెప్తాడు హవ్యవాహనుడు. శ్రీరామ, ఈమె ఎవరో కాదు, మహాలక్ష్మియే. నీలో సగభాగము. ఈమెను ఒక దుష్ట రాక్షసుడు నాశనం చేయగలడా అని సీతమ్మ వారి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు అగ్నిదేవుడు. అప్పుడు శ్రీరాముడు అగ్నిదేవుడు నమస్కరించి
ఓ హవ్యవాహన నమస్కారములు. నాకు నా భార్య సీతాదేవి యొక్క సౌశీల్యము, శీల సంపద, పతివ్రత గుణములు నాకు తెలుసు. కానీ హవ్యవాహన, నా సతి ఇక్ష్వాకు వంశ రాజకుమారుడైన నాకు భార్యగా ఉన్నది. ఈమె 1 సంవత్సరం పాటు దుష్ట రాక్షసుడి చెరలో ఉన్నది గనుక నాకు ఈమె పైన పూర్తి నమ్మకం ఉన్నా కూడా జనులు, సామాన్యులు ఎలా ఆలోచిస్తారో, ఎలా ఆమెను నిందల పాలు చేస్తారో అని ఆలోచనాపరుడనై ఆమె యొక్క సౌశీల్యము, పాతివ్రత్య ధర్మము, శీల సంపద అందరికీ తెలియవలెను అనే ఉద్దేశంతోనే నేను ఆమె అగ్ని ప్రవేశం చేస్తానన్నా కూడా నేను నివారించలేదు, ఆపలేదు. నాకు తెలుసు ప్రభు నా భార్య యొక్క శీల సంపద. నేను నా దేశ రాజ్య శాసనాలను అనుసరించి చుట్టూ ఉన్న ప్రజల విశ్వాసములు, ఆచారములు గౌరవించవలను. అందుకనే నేను అలా ప్రవర్తించాను ప్రభు. నా సీతాదేవిని నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నటే అని నాకు తెలియను ప్రభు. కానీ సీత యొక్క సౌశీల్యము, పాతివ్రత్య శీల సంపద అందరికీ ఎరుకుపరచవలను అనే కోరికతోనే నేను ఆమె అగ్నిలో దూకుతున్నా కూడా నేను ఉపేక్షించాను అంటూ బదులిచ్చాడు శ్రీరాముడు అగ్నిదేవునికి. అప్పుడు ఆనందించిన వాడైనటువంటి శంకరుడు రాముల వారితో ఇలా అంటున్నాడు: శ్రీరామచంద్ర, నీ అంతరార్థము, ఆంతర్యము అర్థమైనది. అందరూ సంతోషిస్తున్నారు. నీవు, నీ సతి సీతాదేవి సర్వలోకాలకు ఆదర్శవంతమైనటువంటి జంట. మీలాగనే సర్వ పతి సతి ధర్మాలు పాటించి లోకాలకు ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం. నీవు, నీ భార్య సీతాదేవి సర్వసుఖాలు అనుభవిస్తూ 11,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించి తదుపరి నీవు నీ యొక్క స్వస్థలమైనటువంటి పుణ్యస్థలము వైకుంఠాన్ని చేరుకుంటారు అని శంకరుడు శ్రీరాముడిని, సీతాదేవిని దీవించారు. అప్పుడు శ్రీరాముడు మహాసాధ్యమైనటువంటి సీతమ్మ వారిని చూస్తున్నాడు. ఆ సీతాదేవి మునుపటి వలె కాక అత్యంత కాంతివంతముగా దేవస్థాన స్త్రీ వలె అత్యంత సౌందర్యంతో మెరిసిపోతున్నారు. ఆమెను చూశాడు రాముడు. దేవి జానకి, నీపై నాకు ఎట్టి అనుమానము లేదు. నీ సౌశీల్యము, పాతివ్రత్యము విశ్వానికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను అలా అన్నాను. నీవు అగ్ని ప్రవేశం చేయనప్పుడు కూడా నేను ఉపేక్షించిన కారణం అదే. నీ గురించి నాకు తెలియంది ఏమున్నది అని శ్రీరాముడు సీతామహాదేవిని దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడు ఆ మాత సీత అంటుంది: ప్రభు శ్రీరామచంద్ర, నేను అని వేరేగా ఎప్పుడు లేను ప్రభు. మీలో భాగమే నేను. మీ యందు ధ్యాసే ఎప్పుడూ నాకు ఉంటుంది. సూర్యుడిని విడిసి వెలుతురు ఎలా ఉండలేదో అలా మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా రామనామమే నాకు శరణ్యము. మీ సేవ, మీ శుశ్రూష, మిమ్మలను అనుగమించుట అదే నాకు పరమ సంతోషకరము, పరమ ధర్మము అని భావించుదానను. నేను మీలో సగభాగం స్వామి అంటూ ఆ రాముల వారిని హత్తుకున్నది మాత సీతాదేవి. జై శ్రీమన్నారాయణ.